నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జనసేన తెలుగుదేశం ఉమ్మడి జాబితా విడుదల తొలి జాబితాలో ఏకంగా 118 స్థానాలు ప్రకటన ఇందులో 94 తెలుగుదేశం అభ్యర్థులు కాగా 24 జనసేన అభ్యర్థుల జాబితా విడుదల ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు మార్చిలోపు బకాయిలు చెల్లిస్తామని పీఆర్సీని పూర్తి స్థాయిలో ప్రకటిస్తామని మంత్రి బొత్స వెల్లడి వైభవంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ప్రదక్షిణ మహోత్సవం పాల్గొన్న దేవస్థానం ఈవో వేద పండితులు భక్తజనం ఈ నెల 29లోగా ప్రత్యేక హోదా విభజన హామీల కార్యాచరణపై స్పష్టమైన ప్రకటన చేయాలన్న ఏపీ ప్రత్యేక హోదా విభజన సాధన సమితి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా విభజన హామీల అంశాలను పొందుపరచాలంటూ ప్రధాన పార్టీలకు డిమాండ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జనసేన కూటమి తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ ఊసు లేకుండానే 118 స్థానాలకు ఇరు పార్టీలు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. శనివారం ఉదయం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి ఈ ప్రకటన చేశారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు 3 లోక్సభ స్థానాలు కేటాయించినట్లు చంద్రబాబు ప్రకటించారు. అలాగే టీడీపీ తరపున 94 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. అయితే జనసేన తరపున 24 సెగ్మెంట్లకు గాను కేవలం 5 స్థానాలకు మాత్రం ఇవాళ అభ్యర్థిని ప్రకటించారు పవన్. ఇక బీజేపీ ప్రస్తావన రాగా ఇరువురు తలో మాట చెప్పడం గమనార్హం. మా పొత్తుకు బీజేపీ శుభాశిస్సులు ఉన్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొనగా ప్రస్తుతానికి టీడీపీ జనసేన పొత్తు ఖరారు అయింది. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు బీజేపీ కలిసి వస్తే అప్పుడు వారితో పొత్తు గురించి ఆలోచిస్తాం. ఇప్పటికైతే టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించిన అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నాం అని చంద్రబాబు నాయుడు పేర్కొనడం గమనార్హం. తొలి జాబితా సందర్భంగా చంద్రబాబు నాయుడు టీడీపీ సీనియర్లకు షాక్ ఇచ్చారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న బుచ్చయ్య చౌదరి, కళా వెంకట్రావుకి హ్యాండ్ ఇచ్చారు. అటు గంటా శ్రీనివాసరావు కూడా జాబితాలో చోటు దక్కకపోవడం గమనార్హం. రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఈ కలయిక కలుస్తున్నాం. అదే మాదిరిగా ఈ కలయికలో భాగంగా ఇద్దరం కలిసి చాలాసార్లు మాట్లాడుకున్నాం. పార్టీ నాయకులు మాట్లాడుకున్నాం. అన్నీ మాట్లాడిన తర్వాత 175 సీట్లలో 24 సీట్లు జనసేన పోటీ చేస్తుంది. 3 పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు. మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉంది. మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము తగిన నిర్ణయాలు తగిన సమయంలో తీసుకుంటాం. ఈరోజు మనం మొట్టమొదటిసారిగా ఏదైతే నిర్ణయించుకున్నామో ఆ నిర్ణయం ప్రకారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంపిక చేస్తాం. అదే మరిగా జనసేన అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేస్తారు. అన్ని ఏరియాల్లో ప్రతి ఒక్కరికి అయితే విజ్ఞప్తి చేస్తున్నాం. ముహూర్తం కాబట్టి ముందు మేము క్యాండిడేట్స్ని రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మిగిలిన డీటెయిల్స్ అని మాట్లాడతాం. ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా. స్ట్రైకింగ్ రేట్ ఉండేలాగా ఎక్కువ స్థానాలు తీసేసుకొని ఎక్స్పెరిమెంట్ చేసే కంటే కూడా తక్కువ స్థానాలు తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలాగా ఈరోజు నేను చూస్తుంది కూడా రాష్ట్రాన్ని ముందు ఒక గాడిలో పెట్టడం, పార్టీ ప్రయోజనాలను దాటి వ్యక్తి ప్రయోజనాలను దాటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 2014 నుంచి మనం నలుగుతూ ఉన్నాం. 2019కి ఈ అరాచక పాలన వల్ల ఇంకా నలిగిపోతా ఉన్నాం. ఇలాంటి సమయంలో నేను చాలా నిర్మాణాత్మకంగా, చాలా బాధ్యతతోటి అన్నీ ఆలోచించి చాలామంది పెద్దలు 40 స్థానాలు కావాలి, 70 స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికీ. 2019లో కనీసం నాకు ఒక 10 స్థానాలు ఉందంటే ఈరోజు ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది. అది కోల్పోయాం కాబట్టి
ఈసారి తక్కువ స్థానాలతోటి 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో భాగంగానే 24 స్థానాలు 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం. అలాగే 24 స్థానాలు కనిపిస్తున్నాయి, కానీ జనసేనకి మనం చూడాల్సింది 3 పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక 18 నుంచి 20 దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి. సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందరూ అనుకున్నట్టుగా ఒక 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క, 3 పార్లమెంట్తో కలుపుకొని. ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు ముగిశాయి. అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ మార్చిలోపు బకాయిలు చెల్లిస్తామని తెలిపారు. పీఆర్సీని పూర్తి స్థాయిలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. పీఆర్సీ ఆలస్యమైతే ఐఆర్ కోసం ఆలోచిస్తామని చెప్పారు. చలో విజయవాడను విరమించుకోవాలని కోరామని మంత్రి బొత్స తెలిపారు. తగ్గించిన దాన్ని రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించి అదో ఆ విషయం. మూడోది వచ్చి ఇంతకుముందు మనం ఇచ్చిన టైం బౌండ్లో ఇచ్చిన శాలరీస్ గురించి, బకాయిల గురించి, ఇంకా 2004 కంటే ముందు ఉన్న ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ తాలూకా ఓపీఎస్లో వాళ్ళు తీసుకురావడం అనేది అనే అంశాన్ని, సుమారు 10,000 మంది వరకు ఉన్నారు. ఆ అంశాన్ని, ఈ అంశాల నుంచి వాళ్ళు ట్రాక్ చేయడం జరిగింది. ఆ నాలుగు అంశాల పట్ల చెప్పాము. ముఖ్యంగా ఏదైతే ఇంతకుముందు చెప్పిన విధంగానే మార్చి నెలలో ఏవేవైతే బకాయిలు ఉన్నాయో అవన్నిటి కూడా చెల్లింపులు చేస్తామని అంశాల వారికి ఇచ్చాము. వాటి మీద కట్టుబడి ఇప్పటికే స్టార్ట్ చేశాము. అవి వచ్చిన 30% లోపల అవి క్లియర్ అవుతాయనే విషయాన్ని, లాస్ట్ టైం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం క్లియర్ అవుతున్న విషయాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక స్పెషల్ కౌంటర్ ఏదైతే ఉందో రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించి దాని మీద పాజిటివ్గా డిస్కౌంట్ జరుగుతుంది. మరి త్వరలోనే దాని విషయాన్ని మీకు చెప్తామనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని ఇక ఐఆర్కి సంబంధించిన అంశాల నుంచి మా సంఘాలన్నీ కూడా అడిగాయి. ప్రభుత్వ విధాలుగా మా పాలసీ ఏంటంటే, ఏదైతే పీఆర్సీ కమిటీని మేము కాన్స్టిట్యూట్ చేశామో, టైం బౌండ్ పెట్టామో, ఆ టైం బౌండ్ ప్రకారం ఆ కార్యక్రమాన్ని చేసి పూర్తి స్థాయిలో పీఆర్సీని ప్రకటించాలనేదే ప్రభుత్వం తాలూకు విధానంగా కూడా వాళ్ళందరికీ చెప్పి వాళ్ళు ఒప్పించడం జరిగింది. ఇది ఈ అంశాలు జరిగినాయి. అలాగే షర్ప్ మీటింగ్ కూడా జరిగింది. వాళ్ళ అంశాలు వచ్చి 4-5 అంశాలు ఇచ్చారు. అవన్నిటిని కూడా రేపు దానికో జీవీఎం ఉంది. ఆ జీవీఎంలో అది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దాంట్లో పెట్టి దాని మీద నిర్ణయాలు తీసుకుంటున్న విషయాన్ని వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. కొత్త పీఆర్సీ నియమించినప్పుడు దశాబ్దాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం ప్రకారం ఐఆర్ చెల్లించాలని, అదేవిధంగా రిటైర్ అయినటువంటి పెన్షనర్లకు గత పీఆర్సీ చర్చల సందర్భంగా ఏదైతే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 10% ఉన్నదాన్ని 7%, 15% ఉన్నదాన్ని 12% తగ్గించారో దాన్ని తిరిగి పునరుద్ధరించాలని, అదేవిధంగా మరొక ప్రధానమైనటువంటి అంశం ఏదైతే గత చర్చల సందర్భంగా బకాయిలు సంబంధించి ఏదైతే క్లారిటీ ఇచ్చారో, అంటే ఉద్యోగులు చెల్లించాల్సినటువంటి బకాయిలు, వాటిలో ప్రధానంగా పీఆర్సీ అరియర్సు ఏదైతే ఉద్యోగులకు ఇప్పుడు సర్వ్ చేసేటువంటి ఉద్యోగులకు 4 సంవత్సరాల్లో ఇస్తామన్నారో, మరి దానికి సంబంధించి రిటైర్ అయినటువంటి పెన్షనర్లకి క్యాష్ చెల్లించే అంశము తక్షణమే ఇవ్వాలని చెప్పినప్పుడు మరలా చర్చించుకొని వస్తామని చెప్పడం జరిగింది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. 2019లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన ఈయన ఆ తర్వాత కొద్ది కాలానికే పార్టీకి దూరమయ్యారు. పార్టీ అధినాయకత్వంపైనే యుద్ధం ప్రకటించి విమర్శలు గుప్పించారు. జనసేన తెలుగుదేశం సంయుక్తంగా ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు యుద్ధ ప్రాతిపదికన సమాయత్తం కావాలని, విజయవంతం చేసేందుకు సహకరించాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇరు పార్టీల నేతలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం తాడేపల్లిగూడెంలో సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను మనోహర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సభా వేదికపై ఇరు పార్టీల నుంచి 250 మంది చొప్పున ఆసీనులయ్యే విధంగా ఏర్పాట్లు చేయబోతున్నట్లు చెప్పారు. సభకు వచ్చే ప్రజానికానికి పార్కింగ్ నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సభా వేదిక నుంచి ఉమ్మడి మేనిఫెస్టో తదితర అంశాలపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, టీడీపీ నేత చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేస్తారన్నారు. ఎన్నికల ప్రణాళిక గురించి ఇరు పార్టీల నేతలు సభా వేదిక నుంచి వివరిస్తారన్నారు. ప్రతి ఒక్కరూ గర్వపడే విధంగా, ప్రాంతీయ సంస్కృతి ఉట్టిపడే విధంగా, కళా
కళాకారులను ప్రోత్సహించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామన్నారు. ఈ సభను రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. సభకు సువిశాల ప్రాంగణాన్ని ఇచ్చిన కృష్ణమూర్తికి పవన్ కళ్యాణ్ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నిర్వహించబోయే ఒక అద్భుతమైన బహిరంగ సభ 28వ తారీఖున తాడేపల్లి నియోజకవర్గంలో జాతీయ రహదారి పక్కన ప్రతిపాడనే గ్రామంలో ఈ రోజు నుంచి పనులు ప్రారంభించాం. ఈ సభ ప్రాంగణం 21 ఎకరాలు. పెద్దలు కృష్ణమూర్తి గారు పెద్ద మనసుతోటి బొలిశెట్టి శ్రీను గారు రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన అంగీకరించి ఈ మీటింగ్ నిర్వహణకి స్థలం ఇచ్చినందుకు ముందుగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. లక్షల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. మొట్టమొదటిసారి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా ఒక చక్కటి సభ. ఇరు పార్టీల నాయకులు, మా పార్టీ అధ్యక్షులు అనేక అంశాలపైన ప్రత్యేకంగా ప్రసంగించి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి మరొకసారి ఒక మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా, అభివృద్ధి జరిగే విధంగా, సంక్షేమం ఇంకా మెరుగైన సంక్షేమం జరిగే విధంగా, ప్రతి కుటుంబానికి మేలు జరిగే విధంగా ఏ విధంగా కంకణం కట్టుకుని ఈ పొత్తులో భాగంగా ముందుకెళ్తున్నాం వివరించడానికి ఇదో గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాం. కేవలం రాజకీయ లబ్ధి కోసం కాదు, ఈ కలయిక అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, భావి తరాలను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒక మంచి ఆలోచనతోటి రాష్ట్ర ప్రజలకి రాబోయే రోజుల్లో పారదర్శకతతోటి, భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని మంచి ప్రణాళికతోటి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చుతామని గత ఎన్నికల ముందు వాగ్దానం చేసి ఓట్లేయించుకుని గద్దెను ఎక్కిన తర్వాత జగన్ రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని ప్రత్యేక హోదా, విభజన హామీల సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ ధ్వజమెత్తారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా 10 ఏళ్లుగా ఎందుకు ఇవ్వలేదో కేంద్రాన్ని జగన్ ప్రశ్నించలేకపోతున్నారన్నారు. రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే సీటు గెలుచుకొని బీజేపీ రాష్ట్రాన్ని పాలిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కేంద్రం వద్ద అధికార, ప్రతిపక్ష పార్టీలు తాకట్టు పెడుతున్నాయని మండిపడ్డారు. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక హోదా, విభజన హామీల అంశాలను మేనిఫెస్టోలో ఖచ్చితంగా పెట్టాలని, హామీలు నెరవేర్చే కార్యాచరణ ఈ నెల 29లోగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సిపిఎం కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, పోలవరం నిధుల అంశాలను చేర్చాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యాన జరిగిన పలు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేటువంటిది, రాబోయేటువంటి ఎన్నికల్లో ఎవరైతే ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితిగా ముఖ్యంగా విభజన చట్టంలోని హామీలను, అంశాలను, చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలను అమలు పరచటానికి ప్రత్యేక హోదా రాష్ట్రానికి, విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవటం, రైల్వే జోన్ విశాఖ, కడప స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీ, పోలవరం జాతీయ హోదా పొందినటువంటి నిర్మాణం అస్తవ్యస్తగా నడుస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రం పూర్తిగా కూడా తిరోగమన పాలైనటువంటి నేపథ్యంలో ప్రత్యేక హోదా అన్నారు, ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పారు, కానీ రెండూ కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి నరేంద్ర మోడీ జీ హుజూర్ అనేటువంటి పరిస్థితుల్లో అధికార ప్రతిపక్ష పార్టీలు బీజేపీకి సాగలపడుతున్నటువంటి పరిస్థితి. ఢిల్లీ సుల్తానుల వద్ద పాదాక్రాంతమైనటువంటి నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి 10 సంవత్సరాలుగా, దశాబ్ద కాలంగా చలసాని శ్రీనివాస్ గారు, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ అనేక రాజకీయ పార్టీలు పేరు పేరున మొక్కవోని పోరాటాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటాన్ని చరిత్ర ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితికి ఉన్నది. బీజేపీ రాష్ట్రానికి ద్రోహం చేసింది. 10 సంవత్సరాల క్రితం మేము ప్రత్యేక హోదా ఇస్తామని ఈనాటి ప్రధానమంత్రి ఆనాడు ఎన్నికల సందర్భంగా మన రాష్ట్రంలో ప్రకటించారు. ఆ తర్వాత దాన్ని తుంగలో తొక్కి ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యం కాదు అని ప్రకటించారు. విభజన హామీల చట్టంలో ఉన్నటువంటి అనేక హామీలని తుంగలో తొక్కారు. రైల్వే జోన్ని ఊసేలేదు. ఇవన్నీ ఇట్లా కడప స్టీల్ ప్లాంట్ సంగతి అతిగతి లేదు. వెనుకబడిన ప్రాంతాలకి నిధుల సంగతి ప్రస్తావనే లేదు. ఇవన్నీ ఇట్లా ఉండగా
32 మంది ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేసేదానికి, అదానీలు అంబానీలు లాంటి వాళ్ళకి కట్టబెట్టేదానికి బీజేపీ ప్రభుత్వం వనగూడిందన్న సంగతి కూడా తెలుసు. గల్లీలోనే కాదు, ఢిల్లీలో కూడా ఉద్యమాలు ఎలా సాగుతున్నాయో అక్కడ విద్యా దివన్యేసీలు ఆ జిలానీ గారు ఆ రోజు డిసెంబర్లో వెళ్ళటం, మొన్న కూడా 150 మంది వెళ్ళి అక్కడ ధర్నాలు చేపట్టడం, జాతీయ స్థాయి సెమినార్ అక్కడ పెట్టినా సరే దురదృష్టవశాత్తు ఇక్కడ ప్రజలకు తెలపకపోవడం జరిగింది. నేను కానీ శ్రీనివాసరావు గారు, రామకృష్ణ గారు, జేడి లక్ష్మణ్ గారు, ఇంకా అనేక మంది ప్రొఫెసర్స్ కూడా వెళ్ళి ఢిల్లీలో మా వంతు ప్రయత్నం, ఆఖరి సమావేశాల సందర్భంగా మా వంతు ప్రయత్నం, మనిషి ఏ విధంగా ప్రయత్నం చేస్తే అన్ని ప్రయత్నాలు చేశాం. వెళ్ళినప్పుడల్లా 60,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టులు నిన్న 24 గంటల క్రితం 60,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు గుజరాత్లో శంకుస్థాపన చేశారు. అనౌన్స్మెంట్ కాదు. క్రితంసారి వెళ్ళినప్పుడు 150,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు సెమీకండక్టర్ ఇండస్ట్రీ. అంతకుముందు వెళ్ళినప్పుడు 4,80,000 కోట్ల రూపాయల బిజినెస్ వచ్చేటట్లు గిఫ్ట్ సీటింగ్ చేయటం. ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న అన్యాయాల మీద పోరాటానికి మేమందరం ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. భవిష్యత్తు యువత తీసుకునే నిర్ణయాలకి మేము కట్టుబడి ఉన్నాం. ఇండియాలో కేంద్ర ప్రభుత్వం కనుక మారితే ఖచ్చితంగా మనకి రావాల్సిన రాయితీలు కానీ ప్రత్యేక హోదా కానీ ఇవన్నీ వస్తాయనే ఉద్దేశంతో మేము ఇండియా కూటమిలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇండియా కూటమిలో ఇప్పుడు సీట్ల పంపిణీ విషయంలో ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. గత 2 రోజుల నుంచి మా నాయకులకి, అంటే ఢిల్లీ స్థాయి నాయకులకి మెసేజ్లు వస్తున్నాయి. మీరు కనుక ఇండియా కూటమి నుంచి తప్పుకోకపోతే సిబిఐ చేత, ఈడీ చేత 2-3 రోజులు అరెస్ట్ చేస్తామని మాకు మెసేజ్లు వస్తున్నాయి. అయినా సరే మా కేజ్రీవాల్ గారు భయపడలేదు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎందుకంటే భారతదేశ భవిష్యత్ ముఖ్యం అని ఆయన, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ముఖ్యం అని మేము కాంగ్రెస్ పార్టీలో ఇండియా కూటమిలో ఉండటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, నేను ఇవ్వకపోతే ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్, అలాగే మాకు 25 మంది పార్లమెంటు సభ్యులను గెలిపించండి, ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి, అందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, తెలుగు జాతిని మోసం చేశారు, వంచారు. అందుకే రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో యువజన విద్యార్థులు వారి భవిష్యత్తు సాధించేటటువంటి దానికోసం రాబోయేటటువంటి కాలంలో ఎవరైతే ప్రత్యేక హోదా కోసం నిలబడతామో, ప్రత్యేక హోదా ఇస్తాము అధికారంలోకి వస్తే అనేటటువంటి చెప్పేటటువంటి వారి తోటి ఉండాలని చెప్పి యువజన విద్యార్థులను పిలుపునిస్తా ఉన్నాం. ఈ సమావేశంలో ఆప్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఫణిరాజ్, సిపిఐ జిల్లా కార్యదర్శి డి శంకర్, కోటేశ్వరరావు, జై భారత్ నేషనల్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ పి రవికిరణ్, ఏ అశ్విని పాల్గొన్నారు. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికలకు 6 నెలల ముందు ఏ నాయకుడు, ప్రభుత్వం చేసే పనులైనా కేవలం ఎన్నికల స్టంట్లో భాగమేనని గతంలో చెప్పిన జగన్ ఈరోజు ఒంగోలులో ఇళ్ల పట్టాలు ఇవ్వడం ఎలాంటి చర్యనో చెప్పాలన్నారు. సెంటు పట్టాల పేరుతో ముఖ్యమంత్రి ఆడుతున్న డ్రామాలకు తగినట్టే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అధికారుల సంతకాలు, స్టాంపుల ముద్రలు లేకుండా ఉత్తుత్తి ఇళ్ల పట్టాలు పేదలకు పంచుతున్నారని ఆరోపించారు. ఇక బైజూస్ నిర్వాహకుడు రవీంద్రపై కేంద్ర సంస్థలు చేస్తున్న విచారణపై సీఎం జగన్ ఏం సమాధానం చెప్తారని కొల్లు రవీంద్ర నిలదీశారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెబుతూ ఆ వర్గాలకే తీరని ద్రోహం చేసిందని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. వీటన్నిటిపై చర్చకు తాము సిద్ధమని, వైసీపీ సిద్ధమా అని సవాల్ విసిరారు. మా నమ్మకం నువ్వే జగన్ అని, మా నమ్మకం నువ్వే జగన్ కాదు, మా నమ్మకం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు. దానికి ఈరోజు జరిగినటువంటి ఒంగోలు సభలో మరి అక్కడ ఉన్నటువంటి ఎంపీలు లేరు, ఎమ్మెల్యేలు రాలేదు, ముఖ్య నాయకులు ఎవరు కూడా పాల్గొనలేదు. పక్కన కూర్చున్నటువంటి బాలినేని కూడా పారిపోతే మళ్ళీ బదిలాడి తెచ్చుకున్నారు. ఇవాళ అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి.
ఇవాళ ఏ నియోజకవర్గాలు చూసుకున్నా పోటీకి మనుషుల్లాగా ఎత్తుకుంటా ఉన్నాడు. ఎవరు వస్తారా, ఎవరిని పట్టుకొద్దామా. ఇవాళ ఇంత దిగజారిపోయాడు. 151 ఎమ్మెల్యేలు అని చెప్పి విర్రవీగిన ముఖ్యమంత్రికి ఇవాళకి పోటీకి అభ్యర్థులే దొరకట్లేదంటే ఇవాళ ఎంత దౌర్భాగ్యంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేశాడనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఇవాళ ముఖ్యమంత్రి గారు అనేక సార్లు చెప్పారు గతంలో పాదయాత్ర సందర్భంగా కూడా, ఎన్నికలకు ముందు 6 నెలలలోపు చేసే ఏ పనైనా సరే అది ఎన్నికల స్టంట్ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఇళ్ల పట్టాలని చెప్పి కొత్త డ్రామాలు ఆడుతూ ఉన్నాడు, సెంటు భూమిని డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలు అయితే తప్పుడు పత్రాలు సృష్టించి, తప్పుడు నివేశన పత్రాలు, దాని మీద ఆర్ఎస్ఆర్లు ఉండవు, నెంబర్ ఉండదు, స్ట్రీట్ ఫీల్డు లేకపోతే తహసీల్దార్ సంతకం ఉండదు, స్టాంపు ఆన్లైన్లో చెక్ చేస్తే ఉండదు, మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని మళ్ళీ అధికారం రావాలని చెప్పి రకరకాలుగా కక్కుర్తి పనులు చేస్తూ ఉన్నారు ఇవాళ ఎమ్మెల్యేలు కానీ, సోకాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ, సాక్షాత్తు ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ. సెంట్రల్ నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో పాటు ఎన్నికల ప్రచార యాత్రను ముమ్మరం చేశారు వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలు వెల్లడించడంతో పాటు మరోసారి జగన్ను ముఖ్యమంత్రి చేసేందుకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. తమ ప్రభుత్వ హయాంలో సెంట్రల్ నియోజకవర్గం అన్ని రంగాలలోనూ అభివృద్ధి సాధించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆదేశాల మేరకు మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు సెంట్రల్ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి విజయవాడ సెంట్రల్లో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం అవిశ్రాంతంగా కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో నియోజకవర్గంలోని డివిజన్లో పర్యటిస్తూ ఈ 5 ఏళ్లలో జగన్ అందించిన సంక్షేమ పథకాలను, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం 62వ డివిజన్ పరిధిలోని రవీంద్ర థియేటర్ వెనుక గల పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్సీపీని బలపరచాలంటూ విజ్ఞప్తి చేశారు. ఆయనతో పాటు డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, కార్పొరేటర్ అలంపూర్ విజయలక్ష్మి, 62వ డివిజన్ వైఎస్ఆర్సీపీ ప్రతినిధి అలంపూర్ విజయ్లతో కలిసి గడప గడపకు వెళ్లి పార్టీ ముద్రించిన కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నేతలు ఈ రాష్ట్రానికి సంక్షేమం, అభివృద్ధి అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. గడిచిన 5 ఏళ్లలో అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అందజేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో గత పాలకులు అవినీతి అక్రమాలతో పాటు రౌడీయిజం చెలాయించారని గుర్తు చేశారు. ఇక వారి ఆటలు ఈ ప్రాంతంలో సాగనివ్వమని స్పష్టం చేశారు. మహిళలతో అనుచిత వ్యాఖ్యలు చేయించడం మానుకోవాలని, లేకపోతే తగు రీతిలో బుద్ధి చెప్తామని టీడీపీ నేతలను హెచ్చరించారు. ముఖ్యంగా ఈ డివిజన్ పర్యటనలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అందినాయని చెప్పని ప్రతి వాళ్ళు కూడా మమ్మల్ని సంతోషంగా తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని చెప్పని ప్రతి ఒక్కళ్ళ ఆకాంక్ష అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరుచుకున్నారు. అదేవిధంగా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో. కొంచెం డ్రైన్స్, ఏదైనా పెద్ద వర్షం వస్తే కనుక కొంచెం వాటర్ నిలబడే పరిస్థితి కనపడుతుందని చెప్పని మా దృష్టి రావడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికే మోటార్స్ పెట్టి వాటిని లిఫ్ట్ చేస్తారు. ఇంకేమన్నా ఇతర టెక్నాలజీ అయితే ఏమన్నా వాటర్ అక్కడ ఆగకుండా ముందుకెళ్ళి వర్షం వచ్చినప్పుడల్లా దాన్ని అక్కడ వాటర్ ఆగకుండా ఏ విధంగా చేయాలో చర్యలు తీసుకోవడం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక పార్క్ ఒకటి డెవలప్ చేయాలని చెప్పని చెప్పడం జరిగింది. ఇప్పుడే అధికారులు కూడా చెప్పాను, ఇమీడియట్గా పార్కింగ్ డెవలప్మెంట్కి ఎస్టిమేషన్ తయారు చేసి ఇమీడియట్గా అప్రూవల్స్ ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. మిగతా ఇతర చిన్న చిన్న డ్రైనేజ్ ఇష్యూస్ అవి చెప్పారు, అవన్నీ కూడా సార్ట్అవుట్ అవుతాయి. ఏదేమైనా కానీ జగనన్న పరిపాలనలో కోవిడ్ 2 సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పట్టినా కానీ వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ఈరోజు పథకాలు అందిస్తున్నారు, అభివృద్ధి ముందు తీసుకెళ్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి అనేది మా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చేయడం జరిగింది. ఇంకా అన్ని విధాలు కూడా సంక్షేమ పథకాల అమల్లో కూడా అంతే. మొట్టమొదటిలో సెంట్రల్ నియోజకవర్గంలో చాలా సంతోషంగా తప్పకుండా ఈ పథకాలు కానివ్వండి, పరిపాలన కానీ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభివృద్ధి కానివ్వండి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీరామ రక్షగా రేపు సెంట్రల్ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలిచేదానికి అవకాశం ఉందని తెలియపరుచుకుంటూ, ఏదైతే ఈ పిచ్చి రాజకీయాలు, రౌడీ రాజకీయాలు, ఈ యొక్క కబ్జా రాజకీయాలు ఇవన్నీ చేసే బాగుండవమని మాత్రం ఈ ప్రజలు హర్షించే పరిస్థితి లేదు. జగన్ ఇచ్చినటువంటి పథకాలే మళ్ళీ మళ్ళీ ఓటేసే విధంగా జనాల్ని ఆదరణ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే జగనన్న యొక్క మార్కు కష్టంలో ఉన్నటువంటి కుటుంబాన్ని ఆర్థికంగా ఎదిగింపజేశారు. ఎందుకంటే జగనన్న కుటుంబంలో ఒక 3 పథకాలు ఇస్తే సుమారుగా 75,000 రూపాయల సంవత్సర కాలంలో మాకు అందుతున్నాయని చెప్తా ఉన్నారు. ఎవరు చేశారు ఇంత పరిపాలన? ఎందుకంటే అధికారం ఉంటే చాలు దోచుకోవడానికి, వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకోవడానికే గతంలో మన పరిపాలన చూసాం. ఇవాళ అలా కాకుండా
ప్రతి ఒక్క సచివాలయంలో ప్రతి ఒక్క మ్యాపింగ్ అయినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా నేరుగా న్యాయం చేసేటువంటి వ్యవస్థను తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నారు. ఇది కాదా అని అడుగుతా ఉన్నాం. అలాగే తెలుగుదేశం నాయకులు రోజు బాగుండవమ్మో ఎక్కడో చోటుకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అడుగుతా ఉన్నాడు. ఏం చేసినా నీకు తెలియదని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే పాపం ఆయన అబద్ధాన్ని కప్పబెట్టి, ఎందుకంటే ఆయన చేసినటువంటి ఏవైతే పనులు ఉన్నాయో అవే ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఓటు అడగడానికి నువ్వు ఎలా వస్తావు అని అడుగుతా ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు మంచి చేస్తే ఏనాడైనా గుర్తుపెట్టుకుని పలానా వ్యక్తి ద్వారా మనం మంచి జరిగింది ఆయనకే ఓటేయాలనేటువంటి దానిలో ప్రజలందరూ కూడా ముందుకెళ్తారు. కానీ గత 5 సంవత్సరాల పరిపాలనలో వీళ్ళు జనభూమి కమిటీలు చేసినటువంటి అవినీతి ఎక్కడ పార్టీకి మచ్చ తెచ్చే విధంగా తప్ప ప్రజలకు ఎవరికి కూడా న్యాయం చేసినటువంటి దాఖలాలు లేవు. కావున ప్రజలందరూ కూడా ఏదైతే జగనన్న ఇచ్చేటువంటి నవరత్న పథకాల్లో మరి ప్రతి ఒక్క కుటుంబంలో లబ్ధి జరిగిందంటా ఉన్నారు. 62వ డివిజన్లో మన ప్రీతమ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పాదయాత్ర చేయడం జరిగింది. ఎల్బిఎస్ నగర్లోని పొచ్చలపల్లి సుందరయ్య హై స్కూల్ బ్యాక్ సైడ్, ఎలిమెంటరీ స్కూల్ బ్యాక్ సైడు, మరి హౌసన్న మందిర్ బ్యాక్ సైడ్ కూడా తిరగడం జరిగింది. అలాగే ప్రకాష్ నగర్. మరి ప్రతి ఇంటికి వెళ్తే ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ఏదో ఒక పథకం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు మాకు అంతా బాగానే చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ప్రతి ఒక్క పెన్షన్ కూడా పొద్దున్నే 1వ తారీఖు 6 గంటలకే తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. అది మా వాలంటీర్ల దృఢ సంకల్పంతో మరి ఇదంతా కూడా జరుగుతూ ఉంది. మరి ప్రతి ఒక్కరికి పథకాలు వస్తూ ఉన్నాయి. మరి అదేవిధంగా అభివృద్ధి విషయంలో 4 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది మా ఏరియాలో. అంతకుముందంతా కూడా ఇది ఏంటంటే 4 పక్కల కూడా డెవలప్ అయిపోయిన ఏరియా. ఇంకా 4 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది. ఆ అభివృద్ధిలో భాగంగా మరి కాపు కళ్యాణ మండపం కట్టడం జరిగింది. టీడీపీ గవర్నమెంట్లో శంకుస్థాపన 4 రాళ్ళు వేసి శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఆర్థిక లోటు భర్తీ చేయాలని రాష్ట్ర 4వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులను ప్రభుత్వం తిరస్కరించడం సమంజసం కాదని విజయవాడ ట్యాక్స్ పేయర్స్ సంఘం అభిప్రాయపడింది. విజయవాడ కస్తూరిబాయిపేటలోని బెల్లపు శోభనాద్రి గ్రంథాలయంలో సంఘం కార్యదర్శి ఎంవి ఆంజనేయులు విలేకరులతో మాట్లాడుతూ 2020-25 కాలంలో స్థానిక సంస్థలకు ఆర్థిక లోటు 40,543 కోట్లని రాష్ట్ర 4వ ఆర్థిక సంఘం అంచనా వేసినట్లు చెప్పారు. ఈ లోటు పూడ్చడానికి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థలకు ఏటా 6.5% చొప్పున, పట్టణ స్థానిక సంస్థలకు ఏటా 3.26% చొప్పున ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేయగా రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించిందని తెలిపారు. అంటే పన్నులు, ఛార్జీలు పెంచడానికే ప్రభుత్వం పూనుకున్నట్లు స్పష్టమవుతోందన్నారు. 2019 అక్టోబర్ 30న ఆర్థిక సంఘం ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే 4.5 అనంతరం అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. వాస్తవానికి నివేదిక అసెంబ్లీలో పెట్టకుండానే రాజ్యాంగ విరుద్ధంగా పన్నులు, ఛార్జీలు ప్రభుత్వం పెంచిందని చెప్పారు. ప్రజలపై పడే భారాలకు సంబంధించిన సిఫార్సులు మాత్రం ప్రభుత్వం ఆమోదించినట్లు పేర్కొన్నారు. నివేదిక అసెంబ్లీ ఆమోదం పొందిన నేపథ్యంలో ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారినా మారకపోయినా స్థానిక సంస్థల ఆర్థిక లోటు భర్తీ చేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ప్రజలపై పడే భారాలు మాత్రం ఆగవన్నారు.
జనసేన టీడీపీ కూటమితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలిపించాలని ప్రజలను కోరారు. వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపినప్పుడే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని, అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉంటారని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు. 47వ డివిజన్లో కనకారావు, రాళ్లపూడి గోవింద్ ఆధ్వర్యంలో ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. ఏ వీధికి వెళ్లినా ప్రజలు అనేక సమస్యలు చెబుతున్నారన్నారు. జనసేన టీడీపీ ప్రభుత్వం రాగానే వాటిని పరిష్కరిస్తామని, తమకు మద్దతుగా నిలవాలని ప్రజలను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు, అనిల్, విజయ్ కుమారి, సతీష్, షర్మిల తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమం ఈ రోజున 47వ డివిజన్లో మరి డివిజన్ సమన్వయకర్తల ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కనక గారు కానీ, అనిల్ గారు కానీ, సతీష్ గారు, రాళ్లపూడి గోవింద్ గారు, ముఖ్యంగా మరి మా మహిళా నాయకురాలు ఎంతో యాక్టివ్గా ఉంటారు విజయ్ కుమారి గారికి, పెద్దలు కొప్పిశెట్టి వెంకటేశ్వర గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాం. రేపు 28వ తారీఖున జరిగేటువంటి సభతో వైసీపీ గుండెలు బద్దలవుతాయి. ఆ సభతో రాష్ట్రంలో రాజకీయాలన్నీ ఒక్కసారి మారిపోతాయి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి రాష్ట్ర ఎన్నికల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం, రాజధాని కోసం, మహిళల కోసం, యువత కోసం, అన్ని వర్గాల ప్రజల కోసం పూరించేటువంటి శంఖారావంతో వైసీపీ ఓటమి ఖరారైపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇప్పటికే మా పిఐసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు సభ ఏర్పాట్లని పూర్తిగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. 6 లక్షల మంది పైచిలకు ఈ రోజుకున్న అంచనాలు, రాబోయే 3 రోజుల తర్వాత అంచనాలు 10 లక్షలు దాటచ్చు, 15 లక్షలు దాటచ్చు. మరి మా పిఐసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి పర్యవేక్షణలో మరి ఎంతో అద్భుతంగా ఈ సభ నిర్వహణ కూడా రూపుదిద్దుకుంటూ ఉంది. రాష్ట్ర భవిష్యత్తు అక్కడి నుంచి ఒక దిక్సూచిలా మారబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం, భక్తజన శ్రేయస్సు కొరకు, ధర్మ ప్రచారం నిమిత్తం వేద పండితుల మంత్రోచ్చరణలు, అమ్మవారి నామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీ స్వామి అమ్మవార్లకు ఆలయ వైదిక సిబ్బందిచే శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణ ఎంతో వైభవంగా నిర్వహించామని దేవస్థానం ఈవో రామారావు తెలిపారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నుండి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో రామారావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమం శ్రీ కామధేను అమ్మవారి ఆలయం, కుమ్మరిపాలెం సెంటర్, 4 స్తంభాల సెంటర్, సితారా, కబేళ్ల, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, నెహ్రూ బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, ఘాట్ రోడ్ మీదుగా డప్పులు, బేతాల నృత్యములు తదితర సాంస్కృతిక కార్యక్రమాల నడుమ తిరిగి ఆలయానికి చేరుకున్నారు. గిరి ప్రదక్షిణ మార్గం నందు భక్తులు ప్రచార రథంలో కొలువై ఉన్న శ్రీ అమ్మవారు స్వామివార్లకు భక్తి శ్రద్ధలతో పూలు, పండ్లు, కొబ్బరికాయలు సమర్పించి పూజలు చేసి అమ్మవారిని, స్వామివారిని ప్రార్థించి అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. అమ్మవారి శిఖరం చుట్టూ పౌర్ణమి రోజున నిర్వహించే గిరి ప్రదక్షిణ చేస్తే భక్తుల కోరికలు త్వరగా తీరుతాయని ప్రతీతి. ఈ కార్యక్రమం నందు ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, వైదిక సిబ్బంది, వేద పండితులు, కార్యనిర్వహణ ఇంజనీర్లు, కేవీఎస్ కోటేశ్వరరావు, ఇంజనీరింగ్ సిబ్బంది, అర్చకులు, ఆలయ అధికారులు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఎంతో పవిత్రమైనటువంటిది ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభించి ఈ రోజుతో 1 సంవత్సరం అయింది. ఇది వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవంలో ఎంతో ఉత్సాహంగా భక్తులందరూ పాల్గొంటున్నారు. మరి స్వామివారికి పౌర్ణిమ ఎంతో ప్రీతికరమైనది. అటువంటి మాఘమాసంలో పౌర్ణిమ రోజున గిరి ప్రదక్షిణ చేసి భక్తులందరూ ఉత్సాహంగా పాల్గొని ఎంతో సంతోషిస్తున్నారు. మరి ఈ శుభ సందర్భంలో పాల్గొనడం మాకెంతో ఆనందంగా ఉంది. గిరి ప్రదక్షిణ ఎన్నో క్షేత్రాలలో చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. గిరిని ఈశ్వరునితో సమానంగా భావించి అమ్మవారు కొలువైనటువంటి ఈ ఇంద్రకీలాద్రినే ఒక దుర్గా మల్లేశ్వర్ల యొక్క
స్థానంగా భావించి దీన్ని ప్రదక్షిణ చేస్తూ ఆలయ ప్రదక్షిణకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో గిరి ప్రదక్షిణకు కూడా అంతే ప్రాముఖ్యతను సంతరించుకుంది. కాబట్టి భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని సందర్శిస్తారని, స్వామి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని సంవత్సర కాలంగా దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి సిబ్బందికి, అలాగే ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు సభ్యులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నందు ఇంద్రకీలాద్రి ఈరోజు నాగపౌర్ణమి శుభ సందర్భంగా భక్తజనులందరూ కూడా ఈ రోజుకి మేము పౌర్ణమి గిరి ప్రదక్షిణ కూడా మొదలుపెట్టి సంవత్సర కాలం ఈ పౌర్ణమికి పూర్తయినటువంటి సందర్భంగా, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అమ్మ జగజ్జనని భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి పౌర్ణానికి ఈ రోజున వేలాది సంఖ్యలో ఇక్కడ పాల్గొని గిరి ప్రదక్షిణలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మ కరుణ కృప కటాక్షం అందరికీ ఉండాలి అని చెప్పి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజనులు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి, అమ్మ ఆశీస్సులు ఉండాలి, అయ్యవారి ఆశీస్సులు ఉండాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి దేవాలయానికి ఇక్కడ వస్తున్నటువంటి భక్తులకి ప్రతి ఒక్కరికి అమ్మ కరుణా కటాక్షం ఉండే విధంగా మేము ప్రతి ఒక్క పూజా కార్యక్రమాలే కానీ, అలాగే ఆలయంలోకి వస్తున్నటువంటి భక్తులందరికీ అభివృద్ధి కొరకు చేస్తున్నటువంటి పనులు కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ రోజున చకచక మొదలు పెడుతూ భక్తుల కోసమే ఏర్పాటు చేస్తున్నటువంటి అన్నీ కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో మరిన్ని చేసే విధంగా కూడా అమ్మ జగజ్జనని మాకు శక్తినిచ్చి అన్నీ ఏమీ ఆటంకాలు లేకుండా ముందుకెళ్లే విధంగా కూడా అమ్మ కరుణ ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విభిన్న హస్తకళా రూపాలు అద్భుత అనుభూతి కలిగిస్తున్నాయని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కమిషనర్ పి ప్రశాంతి అన్నారు. సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ కళాశాల ప్రాంగణంలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దస్తకర్ క్రాఫ్ట్ బజార్ను శుక్రవారం మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రశాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనసుకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేయడం కోసం మాత్రమే కాదని అంతకు మించి సందర్శకులు అబ్బురపడేలా ప్రాంగణం రూపుదిద్దుకుందన్నారు. దేశంలోని 20 రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంత పారిశ్రామికవేత్తల చేతులలో రూపుదిద్దుకున్న అపూర్వ హస్తకళా సంపద కనువిందు చేస్తాయన్నారు. సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ప్రిమైసెస్లో Dastakar, an NGO, renowned NGO, which is working for the handicrafts and empowerment of handicrafts and handlooms. వాళ్ళు అట్లానే క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ అనేది ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇట్స్ నాట్ ఓన్లీ నేను ఎగ్జిబిషన్, ఇట్స్ అన్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ స్టాల్స్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆల్ ఓవర్ ద ఇండియా వెరీ రినౌండ్ క్రాఫ్ట్స్ అందరు కూడా అలాంగ్ విత్ ద క్రాఫ్ట్స్మెన్ ఇక్కడ డిస్ప్లే జరుగుతుంది అండ్ సేల్స్ కూడా ఉంది. టు బీ ఫ్రాంక్, ఇట్స్ ఎ విజువల్ ట్రీట్ హూ ఆర్ హార్ట్ లవర్స్. సో ఒక రకంగా ఒక్కొక్క స్టేట్ నుంచి కూడా మనకి ఏమేమి మంచి మంచి హ్యాండ్లూమ్స్ ఉన్నాయి, అట్లానే హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి అనేది చూడొచ్చు. బిహైండ్ దట్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ద ఆర్టిస్టిక్ ఎఫర్ట్స్, అలానే ఆర్ట్ని కూడా చెరిష్ చేయొచ్చు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఇన్ విజయవాడ, ప్లీజ్ డూ విజిట్ అండ్ వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అండ్ దేర్ వోంట్ బీ ఎనీ ప్రైస్ ఫర్ ద ఆర్ట్. సో ఓన్లీ మీ ఎంకరేజ్మెంట్ అండ్ మీ అప్రిషియేషన్ మీన్స్ ఎ లాట్ టు దెమ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. జనసేన తెలుగుదేశం ఉమ్మడి జాబితా విడుదల. తొలి జాబితాలో ఏకంగా 118 స్థానాలు ప్రకటన. ఇందులో 94 తెలుగుదేశం అభ్యర్థులు కాగా 24 జనసేన అభ్యర్థుల జాబితా విడుదల. ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు. మార్చిలోపు బకాయిలు చెల్లిస్తామని, పీఆర్సీని పూర్తి స్థాయిలో ప్రకటిస్తామని మంత్రి బొత్స వెల్లడి. వైభవంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ప్రదక్షిణ మహోత్సవం. పాల్గొన్న దేవస్థానం ఈవో, వేద పండితులు, భక్తజనం. ఈ
నెల 29లోగా ప్రత్యేక హోదా విభజన హామీల కార్యాచరణపై స్పష్టమైన ప్రకటన చేయాలన్న ఏపీ ప్రత్యేక హోదా విభజన సాధన సమితి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా విభజన హామీల అంశాలను పొందుపరచాలంటూ ప్రధాన పార్టీలకు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.